క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో తండ్రి దేవుడు ఈ విధముగా తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించాను, ఇప్పుడు కూడా నిత్య ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. అనగా దేవుడు ఈ లోకమును అంతగా ప్రేమించాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక తాను ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుడిని కూడా ఈ లోకమునకు త్యాగము చేయగలిగాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభువు తండ్రి దేవుడు ఏ విధముగా లోక ఆరంభము నుండి తనను ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా ప్రేమించాడో తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా యోహాను శుభవార్త 3వ అధ్యాయము 35వ వచనములో కూడా తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించాడు అని మనము వాక్యములో వింటున్నాం. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. అంతకంటే మిన్నగా ఈ లోకమును ప్రేమించాడు కనుక లోకమునకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి, తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుని కూడా ఈ లోకమునకు ప్రసాదించాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఎందుకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించాడు, పంపించాడు అంటే, మొట్టమొదటిగా దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మూలమున అందరూ నిత్య జీవితమును పొందారు. అదే విధముగా పాపము నుండి విముక్తిని పొందారు. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 9-10 వచనాలలో చదువుతూ ఉన్నాం. మూడవదిగా దేవుని ప్రేమను తన ప్రజలకు చూపించాలి. 4వదిగా మనందరి పాపములకై లోక రక్షకుడుగా ఇదిగో మరణించాలి, మన కోసం మరణించాలి, మనకు రక్షణనివ్వాలి. అందుకే దేవుడు ఈ లోకములకు తన కుమారుని పంపించాడు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములోను, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 32వ వచనములోను మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన కుమారుణ్ణి మన పాపముల నిమిత్తమై పాపరిహార బలిగా సమర్పించడానికి, తన మూలమున మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకమునకు పంపించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపముల నిమిత్తమై ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాలన్నీ కూడా 4 విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఒకటి, దేవుని ప్రేమను మనకు చూపించాలి. రెండవది, మన కోసం ఆయన మరణించాలి, మనకు రక్షణనివ్వాలి. మూడవది, మనకు పాప విమోచనము దయచేయాలి. 4వదిగా నిత్య జీవితాన్ని అనుగ్రహించాలి. ఈ 4 విషయాలు మనకు ఇవ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి మనందరి కోసము, మన మీద ఎంతో ప్రేమతో మన కోసము ఈ లోకమునకు ప్రసాదించాడు. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన విశ్వాస పాత్రుడు. మనం మాట తప్పుతామేమో కానీ దేవుడు మాత్రము మాట తప్పడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనములో
ఆది తల్లిదండ్రులు పాపము చేసినప్పుడు వారిని శిక్షిస్తూ సాతానును శిక్షిస్తూ సాతానుతో అంటూ ఉన్నారు, స్త్రీ సంతతి వారు నీ తలను నలగొడతారు, నిన్ను నాశనము చేస్తారు అన్నాడు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేరడానికి మరి గర్భమున తన కుమారుని జన్మింపచేసి అలా ఉద్భవించినటువంటి తన కుమారుని ద్వారా సాతాను తలను చెదగొట్టడమే కాదు, సాతాను మీద విజయమును సాధించాడు. తన కుమారుని మరణము ద్వారా మనకు రక్షణనిచ్చాడు. ఆది తల్లిదండ్రులు పాపములను కోల్పోయినటువంటి ఆ నిత్య జీవితాన్ని మనకిచ్చాడు. అందుకని పౌలు గారు అంటారు, తిమోతి గారికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 13వ వచనములో, దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మకముగా ఉన్నా లేకపోయినా ఆయన మాత్రము నమ్మదగిన వాడుగానే ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నారు. తాను మాట ఇచ్చాడు, మాట తప్పకుండా మన కోసము, మన మీద ఉన్న ప్రేమ కోసము తన కుమారుణ్ణి ఈ లోకములకు ప్రసాదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ద్వారా దేవుడు తన ప్రేమను మనకిస్తూ ఉన్నాడు. మన పాపలను రక్షిస్తూ ఉన్నాడు, మనకు విమోచనమును అనుగ్రహిస్తూ ఉన్నాడు, నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. అయితే మనము అంగీకరించాలి. అంగీకరించడానికి నిరాకరించడానికి కూడా మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, నిరాకరించినా నిరాకరించకపోయినా అది మన చేతుల్లోనే ఉంటుంది. అంగీకరించాలా నిరాకరించాలా అనేది మనము స్వేచ్ఛతో తీసుకునే నిర్ణయం. అయితే అంగీకరిస్తే క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు తన ప్రేమలో నిత్య జీవితాన్ని ఇస్తాడు. అంగీకరించకపోతే, నిరాకరిస్తే మనము ఖండించబడతాం. అదే ఈ రోజున ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే విశ్వసిస్తారో వారి నిత్య జీవితాన్ని పొందుతారు అన్నాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 15వ వచనములో, విశ్వసించని వాడు ఖండింపబడే ఉన్నాడు అన్నాడు. అయితే యేసు ప్రభు మాత్రము ఖండించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు అని 17వ వచనములో పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన విశ్వసించిన వాడు ఎవరైనా కాదు, ఒక యూదులో ఇశ్రాయేలు ప్రజలు కాదు, సమస్త మానవాళి అందరూ కూడా. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా ప్రేమించడం అనలేదు. లోకమును అనగా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని, అందరినీ, సమస్తాన్ని ఆయన ప్రేమించాడు. అందుకని ఆ సమస్తాన్ని క్రీస్తు మూలమున సృజించాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుతూ ఉన్నాం, ఆయన మూలమున సమస్తము సృజించబడి ఉంది, ఆయన లేకుండా సమస్తము లేదు అని కూడా వాక్యములో ఉంది. అనగా ఈ సమస్త మానవాళి, సమస్త సృష్టి అంతా కూడా ప్రభువు మూలాన్ని రక్షించబడాలి. ఆయన లేకుండా మనము లేము అనేది ప్రభువు తేట తెల్లము చేస్తూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమస్తానికి క్రీస్తు ప్రభు మూలాన్ని జీవమునిస్తున్నాడు, నిత్య జీవమునిస్తున్నాడు, మనకు వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగు మూలమున మనము జీవిస్తూ ఉన్నాం. ఇదే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. మరి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు ఆయనను సమీపించినటువంటి వాడు ఎవరు కూడా అంధకారంలో జీవించరు, చీకటిని ప్రేమించరు. అయితే ఎవరైతే ఆయన నిరాకరించి చీకటిలో జీవిస్తూ, చీకటిని ప్రేమిస్తూ
చీకటికి సంబంధించిన పనులు చేస్తున్నారో వారు మాత్రము ఖండించబడి ఉన్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ఖండించబడి ఉన్నారు. ఎందుకు అంటే వారు పాపమును ప్రేమిస్తూ పాపములోనే జీవిస్తూ వారు నశించిపోతూ ఉన్నారు. వెలుగును సమీపించటం లేదు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసు ప్రభువుని సమీపిస్తారో వారు విశ్వసిస్తారు కనుక నిత్య జీవితాన్ని పొందుతారు, జీవిస్తారు అని తెలియపరుస్తున్నారు. విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. మరి నిన్న ఈ రోజు ఈ 3 రోజుల పాటు నికోదేము యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు చెప్పిన సంఘటనలు మనం విన్నాం. ఈ 3వ అధ్యాయము మొదటి 22 వచనాలు కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నికోదేము పగలు వచ్చాడా అంటే పగలు ప్రభు వద్దకు రావడం లేదు. ఆయన యోహాను శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. నికోదేము రాత్రి పూట ప్రభు వద్దకు వస్తున్నాడు. అనగా అజ్ఞానములో చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగును సమీపిస్తున్నాడు. ప్రభు విషయాలు చెప్పినప్పుడు నీవు ఈ విషయాలను తెలుసుకోలేదా అని అడుగుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి నేను చెబితే గాలి తనకు నచ్చినట్లుగా వీస్తుంది కనుక ఆత్మ కూడా తాను అనుగ్రహించబడిన వారికి ఇదిగో ఇష్టమైన వారికి లోబడుతుందని చెప్పినప్పుడు ఇది కూడా మీకు తెలియదా? ఈ లోక విషయాలు మీకు చెబితే తెలియనప్పుడు పరలోక విషయాలను ఆత్మ సంబంధిత విషయాలను చెప్పినప్పుడు మీరు ఇంకే విధముగా తెలుసుకుంటారని కూడా ప్రభువు నికోదేముతో అన్నాడు. అనగా చీకటిలో ఉన్నారు. చీకటికి సంబంధించిన వారుగా ఎవరైతే ఉంటారో వారు ప్రభువుని సమీపించాలి, వెలుగును సమీపించాలి. ఆయన మూలమున మనకు జీవం వసగబడుతుంది. ఆ జీవము మానవులకు వెలుగుగా ఉంటుంది అని యోహాను శుభవార్త 1వ అధ్యాయము మనము 4-5 వచనాలను చదువుతూ ఉన్నాం. దేవుడు ఈ లోకమునకు తన కుమారుని పంపించింది మనల్ని చీకటి నుండి పాపము నుండి వెలుగులోకి నడిపించడానికి, అంధకారము నుండి వెలుగులోకి నడిపించి మనకు జీవాన్ని నిత్య జీవితాన్ని వసగి రక్షణను, ఆ రక్షణతో పాటు పాప విమోచనను వసగిబడిన మనము ఆయన ప్రేమను పొందుకోవాలి అని తన కుమారుణ్ణి పంపించాడు. మరి మనము తన కుమారుణ్ణి విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసించడం లేదా? తన కుమారుణ్ణి సమీపిస్తూ ఉన్నామా? సమీపించడం లేదా? ఆయన అంగీకరిస్తూ ఉన్నామా? అంగీకరించడం లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. విశ్వసించితే మనము రక్షించబడతాం, పాపమును విముక్తిని పొందుతాం, నిత్య జీవితాన్ని పొందుతాం, దేవుని ప్రేమను పొందగలుగుతాం. కనుక అంతటి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తన ప్రేమను మాకు చూపించి తన కుమారుని ద్వారా మన పాప విముక్తులను చేసి రక్షణనిచ్చి మనకు నిత్య జీవితమును ఈ లోకములో జీవించుటకు జీవాన్ని ప్రసాదించమని ఆ దేవుడిని వేడుకుందాం. ఆమేన్.